N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్ ములుగు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన దహేగాం మండల పలువురు సర్పంచ్లు, సింగిల్ విండో డైరెక్టర్, వార్డు మెంబర్లు. జిల్లా అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ గారు, సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నేడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క సమక్షంలో హైదరాబాద్లో తమ నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన దహేగాం మండల హత్తిని గ్రామ సర్పంచ్ కిన్నెర్ల సుజాత, పిపి రావు కాలనీ సర్పంచ్ ఐల్లా శంకర్, సాలిగం సర్పంచ్ గద్దం ప్రభాకర్, మాడవెల్లి సర్పంచ్ అయ్యిద లచ్చక్క, వార్డు మెంబర్లు, బీఆర్ఎస్ నాయకులు, చింతల మానేపల్లి మండల బాబాపూర్ సింగిల్ విండో డైరెక్టర్ రాపెల్లి రామయ్య, గంగాపూర్ ఉప సర్పంచ్ నర్సింలు, వార్డు మెంబర్లు ఈ కార్యక్రమంలో దహేగాం మండల, చింతల మానేపల్లి మండల నాయకులు పాల్గొన్నారు. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. నెల్లూరుకి అయోధ్య రామయ్య తండ్రి ధన్వి శ్రీనివాస్ అయోధ్యలో బాలరాముడు ప్రతిష్టకు నిర్ణయించిన పరమ పవిత్రమైన ముహూర్తంలోనే శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమత విగ్రహాల ప్రతిష్టా కార్యక్రమం చేస్తున్నామని ధర్మసింధు ఆధ్యాత్మిక సేవా సమితి సభ్యులు ధన్వి శ్రీనివాస్ పేర్కొన్నారు. నెల్లూరు సిటీ రాజీవ్ గాంధీ కాలనీ నుండి శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమత విగ్రహాలకు అభిషేకాలు నిర్వహించి కోవూరు మండలం సీతారాంపురం గ్రామానికి తరలించారు. ఈ సందర్భంగా ధర్మసింధు ఆధ్యాత్మిక సేవా సమితి అధ్యక్షులు ధన్వి శ్రీనివాస్ మాట్లాడుతూ బాలా త్రిపుర సుందరి దేవి అనుగ్రహంతో అయోధ్యలో పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి ప్రతిష్టా కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. జై శ్రీరామ్ నినాదాలతో జనవరి 19, 2024 శుక్రవారం ఉదయం రామభక్తులు విగ్రహాలను తరలించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు శరత్ రెడ్డి, విజయ్ భరత్, శ్రీకృష్ణ ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ సచ్చిదానంద సుబ్రహ్మణ్య స్వామి, రామ్ ప్రసాద్, మహంకాళి వెంకటేష్, కంజర్ల మహేష్, వెంకటేశ్వర్లు నాయుడు తదితరులు పాల్గొన్నారు. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 7 సానుభూతిపరులను అరెస్ట్ చేసిన ఇల్లందు పోలీసులు. వీరు నక్సలైట్లకు సరఫరా చేస్తున్నారన్న విషయం తెలుసుకుని వారి దగ్గర నుండి 400 జిలిటిన్ స్టిక్స్, 1000 డిటర్మినేటర్లను, 3 కార్డన్ బండిల్స్, 5 మీటర్ల సేఫ్టీ ఫీజు వీరి దగ్గర నుండి రికవరీ చేసి 7 కేసు నమోదు చేసి రిమాండ్ చేయడం జరిగింది. కార్యక్రమానికి ఇల్లందు సిఐపి కరుణాకర్, ఎస్ఐ అప్పారావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.